మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, అభివృద్ధిని సాధించండి అన్నారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు. మల్కాజ్గిరిలోని ఆనంద్ బాగ్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లని అభివృద్ధిలో పరుగులు పెడతాయని చెప్పారు. ఎన్నికల్లో దెబ్బతీసిండ్రు. అరే నా కులం పార్టీకి వ్యతిరేకమని నేను ఎవరికి భయపట్టేవాడు కాదు. నేను ఇప్పుడే చెప్పాను, ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్. డెఫినెట్ ప్రజలు రియలైజ్ అయ్యారు. ఇలా నేను ఆ రోజు అదే మాట్లాడాను, ఈ రోజు అదే మాట్లాడుతా ఉన్నాను. మన దేశం బాగుండాలంటే, మన రాష్ట్రం బాగుండాలంటే ఇవన్నీ మతాలకు వ్యతిరేకంగా పోతే సిస్టమ్ కు మంచిది కాదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇండియన్స్ అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ రోజు ఇండిపెండెన్స్ తెచ్చుకుందామంటే అన్ని మతాలు పోరాడితేనే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇది గమనించాలా. ఇవాళ మర్చిపోయి ఒక హిందూ మతం మీద ముందుకు పోయి ఓట్లు అడగడం మంచిది కాదు. మీరు ఏం పని చేశారో మీ పనితీరు బట్టి ఓట్లు అడగండి తప్ప హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని చెప్పి విడగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ జీనేదో జీవో జీనేదేవ్ అంటుంది. అదే విధంగా మరి ప్రతి కార్యకర్త కూడా ఇది విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది డోర్ టు డోర్ వెళ్ళి చెప్పవలసిన అవసరం ఉంది. మరి గుడ్లు మాకని ఎక్కువ వాళ్ళు కట్టినారంటే రండి, ఒక ప్రెస్ మీట్ కి రండి. మీరు ఎవరైతే హిందూ మతం గురించి మాట్లాడుతా ఉన్నారో నేను మహేందర్ రెడ్డి ఇద్దరమే కూర్చుంటాం. మరి మా దాంట్లో ఎంతమంది, నేను ప్రతి ఊర్లో గుళ్ళకి ఇచ్చిన, ఎప్పుడు కూడా దేవుని మొక్కినంగానే బయటకు వెళ్తా. మరి ఏదైనా పొరపాటు చేసినా, తప్పుడు పని చేసినా అంటే మీడియా ముందు మాట్లాడదాం. ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇంకా ఈ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని వ్యతిరేకించి మరి పొలిటికల్ గేమ్ బంద్ చేయండి. ఏదైనా మన దేశానికి ఏం చేస్తున్నారో చెప్పండి. ఎన్నికలకు టైం రాగానే దాన్ని ఏదో సర్జికల్ స్ట్రైక్ అని ఓట్ల రాజకీయంగా మారుస్తా ఉన్నారు. మరి ఈ రోజు ఈ పార్టీ సెంట్రల్ లో అందరికి డబ్బులున్న వాళ్ళకే లిఫ్ట్ ఇస్తా ఉన్నారు. నేను చెప్పదలుచుకోలే పేర్లు. ముఖేష్ అంబానీ ఎవరని చెప్పి అడుగుతా ఉన్నా. నేను నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నేను వాస్తవాలు మాట్లాడతాను. ఈ రోజు అంతా హైఫై వాళ్ళే ఉన్నారు. అలా పేర్లు చెప్పుకుంటూ పోతే వాళ్ళు హర్ట్ అవుతారు. ఎందుకంటే ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఎప్పుడు ఎగ్జాంపుల్ తీసుకునే వాడిని. ఈ రోజు అనిల్ అంబానీ చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాడు కాబట్టి హ్యావ్ సింపతి ఫర్ హిమ్. ఏదేమైనప్పటికీ కూడా ఇతర అనాథులు తమ్ముని కాపాడుకున్న వాళ్ళని అన్నను మాత్రం బీజేపీ పార్టీ కాపాడుతుంది.